నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. సీనియర్ సిటిజన్లకు రాష్ట్రపతి శుభవార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్రపతి గుడ్ న్యూస్ అండి. ఆరోగ్య బీమా పథకం ప్రకటన. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక మంచి శుభ సమ సమాచారాన్ని అయితే అందించారు. 2025 నుంచి దేశంలో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ప్రకారంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వృద్ధులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు సులభంగా అందుబాటులో ఉండేలాగా చూడటం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ప్రకటనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా చేస్తూ ఈ నిర్ణయం వృద్ధుల జీవనాన్ని మరింత సురక్షితం చేస్తుందని తెలిపారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ. ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వృద్ధులు తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మరియు వారికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అవసరము. ఈ పథకం ద్వారా వారు ఆరోగ్య బీమా కవరేజ్ పొంది ఆర్థిక ఇబ్బందులు లేకుండా చికిత్స పొందగలరు. ఆర్థిక భద్రత. ఆరోగ్య సమస్యల కారణంగా వృద్ధులు తరచుగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ పథకం ద్వారా వారికి ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం వల్ల వారికి ఆర్థిక భద్రత కూడా పెంపొందుతుంది. దేశవ్యాప్తంగా అమలు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. దీని ద్వారా నగరాలు మరియు గ్రామీణ పట్టణాల్లో వృద్ధులకి సమానంగా ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులోకి అయితే ఉంటాయి. పథకం యొక్క ప్రాముఖ్యత. భారతదేశంలో వృద్ధుల జనాభా పెరుగుతున్న సందర్భంలో వారి ఆరోగ్య మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు మరియు ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారు తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన చికిత్స పొందడంలో వారి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పథకం ద్వారా వారికి ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం వల్ల వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు. నాణ్యమైన ఆరోగ్య సేవలు. మొదటిది, ఈ పథకం ద్వారా సీనియర్ సిటిజన్లకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చికిత్స పొందగలరు. ఆర్థిక భారం తగ్గుదల. రెండవది, ఆరోగ్య బీమా కవరేజ్ వల్ల వృద్ధులు మరియు వారి కుటుంబాలు ఆరోగ్య ఖర్చులపై భారం తగ్గుతుంది. ఇది వారి ఆర్థిక భద్రతను పెంచుతుంది. సమాన అవకాశాలు. ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది కాబట్టి నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకి సమానంగా ఆరోగ్య సదుపాయాలు అయితే అందుబాటులో ఉంటాయి. సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ ఆరోగ్య బీమా పథకం వృద్ధుల జీవనాన్ని మరింత సురక్షితంగా మరియు సుఖంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ పథకం ద్వారా వారికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండటంతో పాటు ఆర్థిక భద్రత కూడా పెంపొందుతుంది. ఈ నిర్ణయం దేశంలోని వృద్ధులకు ఒక మంచి సందేశంగా నిలుస్తుంది మరియు 2025లో ఈ పథకం అమలు కావడంతో లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు లాభపడతారని కూడా ఆశిస్తున్నాము.